అది లేకుండా ఆయన నేరస్తుడు అనేటువంటి హక్కు అధికారం ఎవరికీ లేదు. దాన్ని గుర్తించాలి ముందు. అంటే జైలుకి పంపించిన ప్రతివాడు నేరస్తుడు కాదు. కోర్టు శిక్ష వేసిన వాడు పడితేనే రిమాండ్ ప్రిజనర్ అవుతాడు, అప్పటిదాకా నిందితుడే. రిమాండ్ ప్రిజనర్ వేరు, కన్విక్టెడ్ వేరు. ఆ తేడాని గమనించకుండా మాట్లాడేస్తున్నారు. అంటే బురద జల్లేటువంటి కార్యక్రమం. ఇది ఖచ్చితంగా వాళ్ళని ఇబ్బంది పెడుతుంది. ఈయన ఏ సామాజిక వర్గానికి చెంది ఉన్నాడో ఆ సామాజిక వర్గంలో ఆ ఇబ్బంది ఉంది. అంటే మా వాళ్ళ మీదే ఎక్కువ దాడి జరుగుతోంది అనే ఆరోపణ ఉంది. దాంతోపాటు కుమార్ గారు చూడండి, ఆవిడ ఎస్టీ, ఎస్సీ, ఇవన్నీ బయటకు వస్తున్నాయి. దళిత సంఘాలు బాధపడేది అదే, మేమే ఎందుకు టార్గెట్ అవుతున్నాం అని. అయితే సునీల్ వ్యవహారానికి వచ్చేసరికి ఇది విత్ ఇన్ ఫ్యామిలీగా మార్చారు. మార్చి ఆయన బంధువుల నుంచే ఆరోపణలు. అంటే అసలు పర్సనల్ లైఫ్ నుంచే ఇతనిలో ఒక దుర్మార్గం ఉంది అనేది ఎస్టాబ్లిష్ అయిపోతే దాని మీద ఇతర ఆరోపణలని రన్ చేయటం అనేది తేలిక అవుతుంది అనే ధోరణిలో ప్రభుత్వం ఆలోచిస్తోందా అనిపిస్తుంది. బట్ టెక్నికలీ సార్ ఇది నిలబడే కేసు అంటారా ఆయన మీద పెట్టి? ఎందుకంటే ఆయన వాదన ఏంటి, 3 ఏళ్ల క్రితం జరిగింది, సరే సుప్రీంకోర్టు కూడా స్టేక్ అనే కాల్, మళ్ళీ ఇప్పుడు రీఓపెన్ చేయటం కేసు, ఎఫ్ఐఆర్లో పేరు చేర్చడం ఏంటి, విజ్ఞతకు వదిలేస్తున్నా. లేదు, అతను చాలా జెంటిల్గానే వ్యవహరించాడు. మాట్లాడినప్పుడు కూడా అభ్యంతరకరమైన పదజాలం ఏది ఆయన వాడలేదు. వాడలేదు. రెండోది, ఆయన పదవి నుంచి తప్పుకోవడానికి సిద్ధం అని చెప్పేశాడు. చెప్పేసిన తర్వాత ఇలా చాలామంది ఆ టైంలో ఎవరు అయితే టార్గెట్ అవుతారు వీళ్ళకి అనేది ఒక క్లారిటీ ఉంది వాళ్ళకు కూడా. ఈ క్లారిటీ ఉన్నవాళ్ళు ముందుగానే ప్రిపేర్డ్గా ఉన్నాం మీరు ఎప్పుడు పచ్చజెండా ఊపితే అప్పుడు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాం మేము, అంటే లొంగుబాటుకు సిద్ధంగా లేరు వీళ్ళు అనేది. లొంగుబాటుకు సిద్ధంగా లేరు అనేది కూడా ఇందులో ఇండికేషన్. అందుకని నెగిటివ్గా స్పందిస్తుంది గవర్నమెంటు అని ఆ రోజున వచ్చిన వార్త ఇది. ఇప్పుడు నిజమే అని ప్రూవ్ అవుతుంది ఈ కదలికల మీద. ఇతన్ని ముందు ఒక అవినీతి పరుడుగాను అరాచక వ్యక్తిగాను ఎస్టాబ్లిష్ చేయటం కోసం ప్రయత్నం జరుగుతోంది. ఇప్పటి వరకు అది ఒరిజినల్గా ఆయన మీద ఉన్నటువంటి కేసులకు సంబంధించి డిపార్ట్మెంటల్గా ఆయన మీద ఉన్న కేసులకు సంబంధించిన వివరాలు అయితే బయటికి రానివ్వట్లేదు. ఇంకా పూర్తి స్థాయిలో చర్చకు పెట్టడం లేదు. వ్యక్తిగతమైనటువంటి హననమే జరుగుతోంది ఇక్కడ. ఒక పిఎస్ఆర్ ఆంజనేయులే ఇంకా బయటికి రాలా ఈయనలాగా, అంటే ట్వీట్ చేయటం అలాంటివి ఏం చేయలేదు. ఆయన కూడా కేంద్ర సర్వీసులకి వెళ్ళిపోయే ఆయన కూడా ఇక్కడ నుంచి తప్పుకుంటున్నానని చెప్పేశాడు కదండి. మనం నిన్న మొన్న మాట్లాడుకున్నాం ప్రవీణ్ ప్రకాష్ ఎపిసోడ్కి సంబంధించి. నేరుగా ఆయన వీఆర్ఎస్కి అప్లై చేసుకున్నాడు. ఆయన వీఆర్ఎస్కి అప్లై చేశాడు. వీళ్ళు తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించేశారు. వీళ్ళిద్దరు ప్రకటించేసిన తర్వాత ఇప్పుడు వాళ్ళని ఎలా పంపించాలి, ఇప్పుడు ఆయనది కూడా వీఆర్ఎస్కి మొదట అప్లికేషన్ ఇచ్చినప్పుడు పక్కన పెట్టారు. అది టెక్నికల్ ఇష్యూ అని చెప్పారు. ఆయన ఏదో డిజిటల్ సిగ్నేచర్ ఇచ్చాడు, తర్వాత ఒరిజినల్ కావాలన్నారు వీళ్ళు, చేశాడు, అయిపోయింది. అది అలా వెళ్ళిపోయాడు అని అనుకోవడానికి లేదు. అక్కడ కూడా కేసులు ఎదురు చూసే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఎవరి మీదైనా కేసులు పెట్టడానికి సిద్ధపడిపోతున్నాయి ప్రభుత్వాలు అనేది చాలా స్పష్టం. అది జనం కూడా ప్రిపేర్ అయిపోతున్నారు. ఆ టైంలో ఎవరు అధికారులుగా ఉంటే జనం ప్రిపేర్ అవుతున్నారు, జనాల్ని ప్రిపేర్ చేస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిపోతాడు అనే ప్రచారం జరుగుతోంది కదా ఉధృతంగా. ఎవరెవరు జైలుకి వెళ్తారు అనేది ఒక లిస్టు తయారవుతోంది. వీళ్ళందరినీ జైలుకి, అంటే పరిస్థితులు ఎలా తయారైనాయంటే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులందరూ జైలుకి వెళ్ళిపోతారు. అలాగే వైఎస్ఆర్సీపీ గెలిస్తే టీడీపీకి సంబంధించినటువంటి నాయకులందరూ జైలుకు వెళ్ళిపోతారు. ఇది సహజ పరిణామంగా జనాలు అర్థం చేసుకునేలాగా, చెల్లుకు చెల్లు హల్లికి హల్లి అంతే. ఇది సహజ పరిణామం అని చెప్పి జనాలు అనుకునేలాగా చేస్తున్నారు. జనాలు ఫిక్స్ అయిపోయేలాగా అంతే, జనాలను ఫిక్స్ చేస్తున్నారు. ఇగో వైసీపీ గెలుస్తోంది, ఈయన జైలుకి వెళ్ళిపోతాడు. ఇది ఇప్పుడు కాదండి, చాలా కాలం క్రితం. అంటే 94లో తెలుగుదేశం పార్టీ గెలిచింది, తర్వాత 95లో ఈయన
ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు గారు. 99లో మళ్ళీ ఎన్నికలు జరిగినప్పుడు చంద్రబాబు గెలిచాడు. తర్వాత 2004లో వైఎస్ఆర్ గెలిచినప్పుడు, ఈ 99లో వైఎస్ఆర్ గెలిచేస్తాడు అనే ప్రచారం జరిగింది విపరీతంగా. దొరగారు అయితే ఇంక వెళ్ళిపోయి అక్కడ కూర్చున్నారు కదా ఆయన ఇంటి దగ్గర, చాలామంది. ఎస్జే దొరగారు. దొరగారు ఏమిటండి, దేవాదాయ శాఖ కమిషనర్గా ఉన్నటువంటి ఈయన ఇప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా కీలకంగా వ్యవహరించినటువంటి రమణాచారి గారు కూడా వెళ్ళి అభినందనలు తెలియజేసిన వాళ్ళలో ఉన్నారు. అందుకనే ఆయన్ని చంద్రబాబు నాయుడు గారు వచ్చాక లూప్ లైన్లో పెట్టారు చాలా కాలం. ఇలా ఆ ఊపు కనబడినప్పుడు కూడా బయట వినిపించిన మాట, రాజశేఖర రెడ్డి సీఎం అవగానే చంద్రబాబుని అరెస్ట్ చేయిస్తాడు, చంద్రబాబు జైల్లోకి వెళ్ళిపోతాడు అని ప్రచారం విపరీతంగా జరిగింది ఆ టైంలో. ఆ తర్వాత లేదు. మళ్ళీ 2004లో గెలిచినప్పుడు ఆ వాతావరణం లేదు. ఇలా ప్రతిసారి ఒక ముఖ్యమంత్రి మారినప్పుడల్లా పాత ముఖ్యమంత్రిని జైల్లో పెట్టేస్తారనే ప్రచారం జరగటం, అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అరెస్టు, చంద్రబాబు అరెస్టుతో జనాలు ఓపెన్గా మాట్లాడేసుకుంటున్నారు. ఎప్పుడు జైలుకి వెళ్ళిపోతాడు జగన్ అని మాట్లాడుకునే పరిస్థితికి వచ్చేసింది. అందుకని ఈ అధికారుల విషయంలో కూడా అదే జరుగుతోంది. ఇప్పుడు సునీల్ కుమార్ కావచ్చు, లేకపోతే ప్రవీణ్ ప్రకాష్ కావచ్చు, మరొకళ్ళు కావచ్చు, వీళ్ళు తప్పుకున్న అధికారులు అందరూ వీళ్ళు ఏదో తప్పుకుంటున్నారు, వాంటెడ్గా తప్పుకుంటున్నారు వీళ్ళు అనే ప్రచారం కూడా జరుగుతోంది. వాంటెడ్గా తప్పుకుంటున్నారు, వీళ్ళ మీద చాలా క్రైమ్స్ ఉన్నాయి, హోల్డ్ అయి ఉన్నాయి, వీటన్నిటి మీద కేసులు పెట్టి వీళ్ళని ఊచలు లెక్కబెట్టించకుండా వదలరు అనే ప్రచారం అయితే విపరీతంగా జరుగుతోంది.